వార్తలకు తిరిగి పునఃస్వాగతం. మేడారం సమ్మక్క సారక్క జాతర నిర్వహణకు కేంద్రం 3 కోట్ల నిధులు విడుదల చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. హైదరాబాద్ ఆబిడ్స్లో రామ్జీ గోండు పేరుతో గిరిజన పోరాట యోధుల మ్యూజియం నిర్మాణానికి రాష్ట్ర మంత్రి సీతక్కతో కలిసి కిషన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. మరో కేంద్ర మంత్రి అర్జున్ ముండా వర్చువల్గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 గిరిజన మ్యూజియాలు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. గత ప్రభుత్వం వల్ల తెలంగాణలో మ్యూజియం ఏర్పాటు ఆలస్యమైందని, ఆ ప్రభుత్వానికి ఎన్ని లేఖలు రాసినా స్పందించలేదని చెప్పారు. ములుగులో ఏర్పాటవుతున్న కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయానికి మొదటి విడతలో 900 కోట్లు కేటాయించామన్నారు. 420 కోట్ల నిధులతో 17 ఏకలవ్య పాఠశాలలను తెలంగాణలో ప్రారంభించినట్లు వెల్లడించారు. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ గిరిజనుల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పూజనీయ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క 285వ జయంతిని మనము దేశవ్యాప్తంగా జరుపుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈరోజు గిరిజన సంక్షేమాల పట్ల మనమందరం దృష్టిని కేంద్రీకరించాల్సినటువంటి అవసరం ఉంది. గిరిజన సంస్కృతి, గిరిజన సాంప్రదాయాలు, వాళ్ళ ఆచార వ్యవహారాలు గౌరవించాలి. భవిష్యత్తు తరాల కోసము ప్రిజర్వ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా చిత్తశుద్ధితో పనిచేస్తా ఉన్న విషయాన్ని మనం చేస్తా ఉన్నాను. ఈ రాష్ట్రం నుంచి ముఖ్యంగా ఒకవైపు కొమరం భీం కానీ, అదేవిధంగా రామ్జీ గోండ్ గారు కానీ ఆదివాసుల నుంచి ఒక ఉద్యమాన్ని నడిపి స్వతంత్రం కోసం, స్వేచ్ఛ కోసం, జమీన్ కోసం పోరాడి అమరులైన దాంట్లో వారిద్దరు కూడా ప్రముఖంగా ఉండడం జరిగింది. వారి చరిత్ర భవిష్యత్ తరాలకు అందాలి అంటే ఖచ్చితంగా ఇలాంటి మ్యూజియంస్లో ఏర్పాటు చేసుకొని వారికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు, చరిత్రను శిలాల మీద, శిలా శాసనాల మీద, అదేవిధంగా పుస్తకాలలో, మరి మ్యూజియంలో వివిధ బొమ్మల రూపంలో కూడా ఆవిష్కరించుకుంటే భవిష్యత్ తరాలకు అందించిన వాళ్ళం అవుతాం. కాబట్టి మరి దానికోసం ఇనిషియేట్ తీసుకొని ఈరోజు 35 కోట్ల రూపాయలను శాంక్షన్ చేసి ఈ యొక్క శంకుస్థాపన కార్యక్రమంలో అగ్రభాగాన నిలిచినటువంటి పెద్దలు గౌరవనీయులు కిషన్ రెడ్డి అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం.